ఫ్యామిలీగా, చర్చ్ వైజ్గా. He struggles so much, there's no doubt about that. But every scar, you look back and you can praise God, how God has saved you. ప్రతి గాయమును మీరు చూసినప్పుడు ఆ గాయం చూసి దేవుడు నన్ను ఎలా కాపాడాడు, ఎలాగ నన్ను హెచ్చించాడు అని చెప్పచ్చు. అది నిజమైన జీవిత యాత్ర. కష్టాలు ఉంటాయి, బాధలు ఉంటాయి, అవమానాలు ఉంటాయి. రాజ్ ప్రకాష్ పాల్ గారు హైదరాబాద్ వచ్చినప్పుడు ఏ పిచ్చుకొక్క అరవలేదు. మనుషులు వచ్చిన వెంటనే పిచ్చుకొక్కలన్నీ అరుస్తాయి. పిచ్చుకొక్క అంటే అరుస్తాయి. కొన్నిసార్లు మనం బండిలో వెళ్తున్నాం, కుక్కలు స్పీడ్గా వస్తాయి. ఇప్పుడు చూసారా, ఆ కుక్క దగ్గర ఏంటంటే పుసుకొని వెళ్ళిపోతాయి, ఏం మాట్లాడు, అలా అరుస్తాయి. దట్ ఈస్ ద సైన్ దట్ యు ఆర్ గ్రోయింగ్. ఎవరైనా నీ గురించి చెడ్డగా మాట్లాడుతున్నప్పుడు, దూషిస్తున్నప్పుడు, దట్స్ అ సైన్ యు ఆర్ గ్రోయింగ్. హల్లెలూయా. సో ఐఎమ్ హ్యాపీ దట్ మై బ్రదర్ ఈస్ గ్రోయింగ్ ఇన్ ద లార్డ్. ఎయిత్ యానివర్సరీ అంటే సిస్టర్ గారు అన్నారు, మేము చిన్నపిల్లలు కాదు, మీకు తెలియదేమో. మా నాన్నగారితో పాటు మేము కొండ జాతరలు వెళ్తున్నప్పుడు రాజప్రకాష్ పాల్ కూడా మూటలు మూసాడు. ఆయన 6వ తరగతి 7వ తరగతి he was there in the ministry from the childhood. He was there in everything, the journey with my father. So when I look at the Lord's Church, I don't look at 8 years. I look at as 55 years or 50 years or 45 years, whatever it is. Because God has prepared, దేవుడు తన సేవకుని సిద్ధపరుస్తూ so much of maturity, so much of దేవుడు ఎంతో జ్ఞానమును, ఎంతో అవగాహన, ఎంతో అనుభవం దేవుడు తనకిచ్చాడు. ఎస్, ప్రజలు వస్తున్నారు, దేవునికి స్తోత్రం. డిఎల్ మూడీ గారిని అడిగారంట, గ్రేట్ ప్రీచర్, చికాగో గొప్ప ఉద్యోగం తీసుకొచ్చిన రివైవలిస్ట్. డిఎల్ మూడీ గారు, మీ సభలకు ఎక్కువ మంది వస్తున్నారు, ఏంటి రహస్యం అంటే, ఆయన అన్నాడంట, నేను ఒక సర్కిల్ వేసుకొని ఆ సర్కిల్లో నిలబడి, దేవా నన్ను కాల్చు అని నేను ప్రార్థిస్తాను. నేను కాలుతుంటే దాన్ని చూస్తానికి వస్తున్నారేమో. మేబీ దట్ ఈస్ ద రీజన్ వై యు ఆర్ హియర్. The God is burning him with the whole. దేవుడు తన అగ్నితో తన కాలుస్తున్నప్పుడు ప్రజలు ఆకర్షించబడుతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. సో నాకు 20 minutes ఇచ్చాడు మా బ్రదరు, థ్యాంక్ యూ. నేను ఒకటి చెప్పాలనుకుంటున్నానండి. నెవర్ ఇవాల్యుయేట్ ఎనీ పాస్టర్, ఎనీ మినిస్ట్రీ విత్ ద పీపుల్. మీటింగ్ బాగా జరిగిందా? బాగా జరిగిందండి, ఎక్కువ మంది వచ్చారండి. ఎందుకంటే ఎగ్జామ్ మనం రాసేసి నాకు వస్తాయండి 100 marks అంటాం, కానీ ఇవాల్యుయేట్ చేయాల్సింది ఎవరు? సో లెట్ us not talk about the number game. ఒకళ్ళు వచ్చినా, 1,00,000 మంది వచ్చినా, కొద్దివట్ల నమ్మకం ఉన్నవాడికి అధికంగా ఇవ్వబడను, 1 తలాంతు ఉన్నవాడు 1 తలాంతు ఇవ్వబడను, 2 తలాంతులు 2 తలాంతులు, 5 తలాంతులు 5. సో బిఫోర్ గాడ్, ఎవ్రీ పాస్టర్, ఎవ్రీ మినిస్ట్రీ అకార్డింగ్ టు హిస్ పర్పస్ గాడ్ విల్ ఎవాల్యుయేట్. హల్లెలూయా. సో చాలామంది అంటారు, రాజన్న పెద్ద సేవ చేస్తే పెద్ద సేవకుడు, ఇంకొక అన్న చిన్న సేవ చేస్తే. దేవుడు సేవకులందరినీ కూడా ఎన్నుకున్నారు. మా నాన్నగారు చెన్నైలో సేవ చేస్తే 1000 మందే వస్తారు. అప్పుడు మా నాన్నగారు చిన్న సేవకులా? నో. దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క విధానంగా వాడుకుంటారు. అండ్ వీ షుడ్ ఫీల్ హ్యాపీ ఫర్ దట్. అండ్ ముఖ్యమైన ఏంటంటే, మనకివ్వబడిన సంఘ కాపరి కోసం ప్రార్థన చేయాలి. మనందరూ ఒక ప్రశ్న వేయాలనుకుంటున్నాం. నాకు తెలుసు మీరందరూ రాజన్న అంటే చాలా ఇష్టపడతారు. ఎంతమంది రాజన్న కోసం ఒక రోజున ఉపవాసం ఉండి ప్రార్థన చేశారో? పొద్దుటి నుంచి సాయంకాలం వరకు 3 పూటలు తినకుండా చేయి ఎత్తి చూపించండి. వావ్, దెర్ ఆర్ సమ్ పీపుల్. వావ్,
ఎస్, వండర్ఫుల్, వండర్ఫుల్, వండర్ఫుల్. సో మేబీ నెక్స్ట్ మిగిలిన వాళ్ళందరూ కూడా మీరు నిజంగా రాజన్నకు ఒక పెద్ద గిఫ్ట్ ఇవ్వాలంటే, జేసాకి గిఫ్ట్ ఇవ్వాలంటే మీరు 1 day ఫాస్టింగ్ ఉండి ప్రార్థన చేయండి. పేతురు చెరలో ఉన్నప్పుడు సంఘము ప్రార్థించింది. హల్లెలూయా. ద గ్రేటెస్ట్ అసెట్ ఫర్ ఎనీ పాస్టర్, విశ్వాసులు ఉపవాస ప్రార్థన. సో మీరు చేయండి. నేను ఫినిష్ చేసేస్తాను, అయిపోయింది. సో నెంబర్ 8th యానివర్సరీ, అంటే 8th యానివర్సరీ అయిపోయింది. 8th అంటే ఇట్ ఈస్ అ న్యూ బిగినింగ్, ఎ ఇయర్ ఆఫ్ సాల్వేషన్. కానీ 8 సంవత్సరాలు అయిపోయింది. సో మీరు ఏ సంవత్సరం వెళ్తున్నారు రేపు? అందరు చెప్పండి. ఓ యా, మీ అందరు లెక్కలు వచ్చాయి, నైస్. సో 9 యాజ్ పర్ ద బైబుల్ ఇట్ డిఫైన్స్ స్పిరిచువల్ మెచ్యూరిటీ, ఆత్మీయన పరిపూర్ణత. అందరు చెప్పండి, ఆత్మీయన పరిపూర్ణత. చాలామంది అంటుంటారు, అన్నా మేము ఆత్మీయంగా ఎదగాలి, ప్రార్థన చేయరా? ఆత్మీయంగా ఎదగాలంటే ఏం చేయాలి? పొద్దుట్లేసి గ్లాసుడు హార్లిక్స్ తాగుతున్నట్లు బైబిల్ని అలాగా నీళ్ళలో పెట్టి తాగాల? లేకపోతే బెల్టీ కొట్టి ప్రార్థన చేయాలా? ఏం చేయాలి? వాట్ ఈస్ స్పిరిచువల్ మెచ్యూరిటీ? చాలాసార్లు చాలామంది అడుగుతుంటారు, ఆత్మీయంగా ఎదగాలి అంటే ఏంటి? నాకు అర్థమవుతుంది. అంటే ఏంటి? రక్షించబడ్డారు, మారు మనసు పొందారు, దేవునితో నడుస్తున్నారు అంటే ఏంటి? దాని గురించి మనం చూద్దాం. ఎఫెసీ గ్రంథము